హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రుద్రాభిరుచి ఛానల్. అందరు బాగున్నారా ఫ్రెండ్స్? నేను కూడా చాలా బాగున్నా. ఇవాళ ఎంతో టేస్టీ మిల్లీ మేకర్ అండ్ మెంతి కర్రీ చేసిన సూపర్ ఉంది. ఇది చపాతీలలో తినొచ్చు, మనం నాన్లో తినొచ్చు, రైస్లో కూడా తినొచ్చు. చాలా ఇష్టం మా ఇంట, దీని ఫేవరెట్స్ చాలా మంది ఉన్నారు. మా పిల్లలు ఇష్టంగా తింటారు. మేతి కూడా హెల్త్కి మంచిది. ఇంకా ప్రాసెస్కి వెళ్దాము. నేనైతే ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకున్నా. దాంట్లో ఒక 4 ఉల్లిగడ్డలు కోసిన, టమాటాలు, పచ్చిమిర్చి కూడా కోసి బాగా మగ్గాలని కలుపుతున్న. ఫ్రెండ్స్, చూసే ముందు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఉప్పు కూడా వేసిన. ఉప్పు వేస్తే చాలా తొందరగా మగ్గిపోతుంది, నుజ్జు అవుతుంది టమాటా అంతా. ఇంకా కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన. ఆల్రెడీ నేను ఉప్పు వేసినందుకు దాంట్లో ప్లేట్లో అది ఉప్పు వేయలే, మర్చిపోయినా టెన్షన్లో. ఇంక ఇవన్నీ వేసేస్తున్నా ఇంగ్రీడియంట్స్. ఇంకా వేసి ఈజీ ప్రాసెస్లో చూపెడుతున్నా. హెల్త్కి కూడా చాలా మేతి చాలా మంచిది. మెంతం కూర నేనైతే ఒక 5 కట్టలు తీసుకున్న. ఫ్రెష్గా అది క్లీన్గా కడిగేసుకుంటున్నా 2 టైమ్స్, ఎందుకంటే సన్నగా ఉష్కే ఉంటుంది. ఇంకా టమాటానైతే మంచిగా మగ్గినాక మేతి వేసిన. ఇంకా ఆల్రెడీ నేను మిల్లీ మేకర్ని వేడి నీళ్ళల్లో వేసి కొద్దిగా మెత్తగా అయ్యేదాకా పెట్టుకున్నా. ఇంకా మెంతి కూడా చూడండి ఉడికింది. ఇంకా మిల్లీ మేకర్ కూడా నేను చూడండి ఇట్లా మొత్తం వాటర్ అంతా తీసేసి దాంట్లో వేసేస్తున్న. ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఎవరికైతే మిల్లీ మేకర్ నచ్చుతుందో ఇలా చేసుకొని తినండి. ప్లీజ్ ఫ్రెండ్స్, నన్ను ఇలానే సపోర్ట్ చేయండి. నాకు మంచి వీడియోస్ పెడతా. ఇంకా ఇంతేలే అనుకోకండి. కర్రీ అయితే సూపర్ ఉంటుంది. దీంట్లోనే నేను కొద్దిగా ఒక 2 స్పూన్స్ ఎప్పటికీ నేను కొబ్బరి పట్టి పెట్టుకుంటా, ఎండిన కొబ్బరి, ఆ పొడి వేసిన. ఒక మ్యాగీ గరం మసాలా కూడా వేసిన. ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇంక ఇవన్నీ వేసి అయితే చేసేసిన. ఇక మీకు నచ్చితే మీరు కూడా చేసుకోండి. ఇంకా నేనైతే మళ్ళీ కొబ్బరి వేసి గరం మసాలా వేసి కొద్దిగా ఒక 5 మినిట్స్ మగ్గేదాకా పెట్టిన. కూరనైతే చాలా మగ్గింది. మేథీ ఫ్లేవర్స్ కూడా చాలా వస్తున్నాయి. ఇంకా లేట్ చేయకుండా నేనైతే ఒక గిన్నెలో వేసుకొని ఇంకా సర్వ్ చేసుకున్నా. ఇంకా తినేది చూపెట్టలే ఫ్రెండ్స్, కొద్దిగా హడావిడిగా తినేసినాం. ఇష్టమైన కర్రీ కదా, ఇంకా సూపర్ ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.